దేవుని నామానికి మహిమ కలిగిన గాక. బాపనాయ చెరువు గ్రామ విశ్వాసులకు మరియు గ్రామస్తులకు కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. 10 నిమిషాలు ఇంతవరకు కూడా మనము ఎన్నో ఆలోచనాత్మకమైన సంగతులను వీడియో సాంగ్స్ రూపంలో మనం చూడడం జరిగింది. అంతేకాకుండా కొద్ది నిమిషాల్లో మరలా యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రను కూడా మనం సినిమా రూపంలో మనం చూడబోతున్నాం. దానికంటే ముందుగా కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. మనం వీడియో సాంగ్స్లో చూసాం సృష్టి నిర్మాణం ఎలాగా చేయబడింది, సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులు మనకు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని చేతి పని, అంటే దేవుడు నిర్మించాడు ఇవన్నీ కూడా. వాటికన్నా ముఖ్యమైన దేవుడు నిర్మించిన నిర్మాణం ఏంటంటే మనమే అండి, మానవులమైన మన జీవితం, మన సృష్టి నిర్మాణం అంతా కూడా చాలా అద్భుతమైంది. శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని నిర్మాణం ఏంటంటే భూమి మీద మానవ జీవన నిర్మాణం. దేవుడు సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికంటే మనిషికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడంటే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే మీరు అనేకమైన గొర్రెల కంటే శ్రేష్ఠులు, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సృష్టిలో ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన జీవి ఎవరంటే మనిషి అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు తన పోలికలో తన స్వరూపం చొప్పున మానవులమైన మనల్ని ఏం చేశాడంటే నిర్మించాడు. అంటే దేవునికి సంబంధించిన కొన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. ప్రేమ కానీ, న్యాయం కానీ, కనికరం కానీ, దయ కానీ, ఇవన్నీ కూడా దేవుళ్ళలోంచి మనకు వచ్చిన కొన్ని లక్షణాలు. అందుకే మనం ప్రత్యేకమైన వారం. ఆయన స్వరూపంలో ఆయన లక్షణాలు కలిగి, ఆయన స్వభావాన్ని కలిగి మనం భూమి మీద బ్రతుకుతున్నాం. కానీ దేవుడు మొదట మానవుని తయారు చేసినప్పుడు ఎంతో పరిశుద్ధంగాను మంచిగా మొదట మానవుని నిర్మిస్తే మనిషి యొక్క ఆలోచన విధానం ఏమైపోయిందంటే రాను రాను పాపభూయిష్టం అయిపోయింది, దేవునికి వ్యతిరేకం అయిపోయింది. మనిషి అనేకమైన తంత్రాలు కల్పించేసుకుని తన యొక్క హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడంటే పాడు చేసుకుంటున్నాడు. హృదయం అనేది ఏంటంటే మన ఆలోచనలకి కేంద్రస్థానం. మనం ఏ పని చేయాలన్నా ఆలోచన ఎక్కడ పుడుతుందో చెప్పండి అండి, మన హృదయంలోనే పుడుతుంది. ప్రేమైన దేవుని వాళ్ళ ఒక దొంగతనం చేయాలన్నా, ఒక నరహత్య చేయాలన్నా, లేకపోయినా ఒక దోపిడీ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆలోచన పుట్టేది ఎక్కడండి? మన హృదయంలోనే. బైబిల్ చెప్తుంది హృదయం ఎంతో మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలదని బైబిల్ చెప్తుంది. అంటే మనిషి యొక్క ఆలోచనలకు కేంద్రస్థానం ఏంటంటే హృదయం. ఇప్పుడు మనం చూస్తే మానవ హృదయం ఏమైపోయిందంటే పాడైపోయింది. చూడండి, ఎక్కడ చూసినా ఎన్నో వార్తలు మనం వింటున్నాం. సెల్ ఫోన్ ఆన్ చేసినా లేదా న్యూస్ పేపర్ చూసినా ఎన్నో ఘోరాలు, దారుణాలు మనం చూడవలసి వస్తుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఒక న్యూస్ చూసాను మార్నింగ్. ఏంటంటే ఒక తల్లి ఏం చేసిందంటే 3 కుమారులను ఏం చేసింది, పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. కన్న తల్లి. ఒక 10 రోజుల క్రితం వార్త ఏంటంటే ఒక కన్న తండ్రి ఏం చేశాడు, ఇక్కడ వెంటూరు దగ్గర జరిగిన సందర్భం, తన కుమార్తెను ఏం చేశాడు, కాలువలో పాడేశాడు. అంటే మనిషి యొక్క హృదయం ఏమైపోయింది ఈరోజు అంటే కఠినమైపోతుంది, పాషాణం అయిపోయి మనిషి హృదయంలో పాపం అనేది పేరుకుపోతుంది అనమాట. అంటే మనిషి జీవితంలో దేవుడు ఎంతో యథార్థంగా మనిషిని పుట్టించినప్పటికీ కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే తన హృదయాన్ని పాడు చేసుకుంటూ ఎన్నో పాపాలతో తన హృదయాన్ని నింపుకుంటూ మనిషి ఏం చేస్తున్నాడంటే తన జీవనాన్ని ఏం చేస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు. బైబిల్ దీన్ని ఏమంటుందంటే పాపము అంటుంది. పాపం, అసలు పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము.
సకలమైన దుర్నీతి పాపం. అంటే చెడ్డది ఏదైతే ఉందో అదే పాపం. దొంగతనం కావచ్చు, అబద్ధం కావచ్చు, నరహత్య కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇవన్నీ కూడా పాపం. ఈ పాపానికి శిక్ష ఏంటంటే మరణం. మనం ఏ వేద గ్రంథాలను మనం పరిశీలించినా, ఏ మత గ్రంథాలను పరిశీలించినా అక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే స్వర్గం, నరకం అనే రెండు మనకు కనబడతా ఉంటాయి. ఇదిగో పాపానికి శిక్ష ఏంటంటే ఇదిగో మరణం, అంటే పాతాళ లోకం. పాతాళ లోకం ఇంకో ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే తన హృదయాన్ని పాడు చేసుకుంటారో వారికి ఒకటే మార్గం కనబడుతుంది, ఏంటంటే పాతాళం. అక్కడ ఎలా ఉంటది అంటే ఇదిగో ఆరని అగ్ని. అక్కడ అగ్ని ఆరదంట, పురుగు చావదు, నిత్యము మంట, నిత్యము వేదన, నిత్యము కూడా పళ్ళు కరుకుట, ఎంతో నిత్యం కూడా వేదన అక్కడ కనబడతా ఉంటది. నిత్యము అగ్నిలో కాలడం. అదేవిధంగా ఎవరైతే మంచి మార్గాల్లో నడుచుకుంటారో, ఎవరైతే నీతి మార్గాల్లో నడుచుకుంటారో వారి కోసం ఇగో దేవుడు పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. పరలోకం అంటే ఇగో పరిశుద్ధులుండే ప్లేస్. అక్కడ ఆకలి ఉండదు, ఇగో దాహం ఉండదు, నిత్యము దేవుణ్ణి స్తుతించే గొప్ప భాగ్యం, పరిశుద్ధులతో దేవునితో గడిపే గొప్ప అవకాశం. అంటే మన ముందు రెండు మార్గాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే పాతాళం అయితే, రెండవది ఇదిగో పరలోకం. ఈ రెండు మార్గాలు కూడా మనుషులమైన మన ముందు దేవుడు పెడుతున్నాడు. ఇదిగో మానవాళంతా కూడా పాపం చేసి ఇదిగో పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని, మార్గాన్ని కోల్పోయింది. అంటే మనిషి హృదయం పాడైపోవడం వల్ల, మనిషి హృదయం పాపంతో పేరుకుపోవడం వల్ల, దేవునికి మనిషికి ఒక అడ్డుగా పాపం అనే గోడ వచ్చేయడం వల్ల మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. దేవుని చేరుకునే మార్గాన్ని అతను కనుక్కోలేకపోతున్నాడు. కాబట్టే ఇదిగో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే మహనీయుడు భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చి చేసిన పని ఏంటంటే ఇదిగో మానవులందరి పాపాన్ని తన మీద మోసుకుని మనందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని అర్పించి మనందరినీ కూడా మరలా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి ఇదిగో దేవునున్న లోకానికి మనల్ని చేర్చడానికి, మనల్ని సిద్ధపరచడానికే ఆయన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం జరిగింది. ఇదిగో ఆయన రాక యొక్క పరమార్థం ఏంటంటే ఇదిగో మానవ హృదయము చెడిపోయింది. మానవ హృదయాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మార్చాలి, పరిశుద్ధంగా మార్చాలి, నీతిగా మార్చాలి. ఆయన మతం మార్చడానికి రాలేదు, ఇదిగో మన మనసులు మార్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారంటే ఒక మతం అని, ఆయన మతాలను మార్చడానికి వచ్చారని చాలా మంది భావిస్తున్నారు ఈరోజు. కానీ ఆయన మానవ హృదయాల్లో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, మనిషిని ఒక పవిత్రుడిగా, యథార్థుడిగా, నీతిమంతుడిగా మార్చి ఇక దేవునున్న లోకానికి చేర్చడానికి ఒక మార్గంగా ఆయన భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. మనం కొద్ది నిమిషాల్లో సినిమాలో చూడబోతున్నాం. ఆయన ఎంతో మందిని స్వస్థపరిచారు. కళ్ళు లేని వారికి ఎంతో మందికి చూపును దయచేశారు. నడవలేని వారికి ఆయన నడకను దయచేశారు. చెవిటి వారిని, మోగవాళ్ళని బాగు చేశారు. చనిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేశారు. అవే కాకుండా ఆయన తన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రం మనకు కనబడతా ఉన్నారు. ఇదిగో ఆయన మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి భూమి మీదకి వచ్చారు. తన ప్రాణాన్ని అర్పించి మరలా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి మనకు కూడా ఒక మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు. ఎవరైతే ఆయన్ని స్వరక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే ఈయన నా కొరకు భూమి మీదకి వచ్చారు, నా పాపాలను తీసివేయడానికి తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడని హృదయపూర్వకంగా విశ్వసిస్తారో, ఇదిగో వారు మరణంలోంచి జీవంలోనికి ప్రవేశిస్తారు. అంటే దేవుడున్న లోకానికి
వారికి మార్గం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఒకటే, ఇదిగో మీ మతం మార్చుకోమని ఆయన కోరుకోవట్లేదు, కానీ ఇదిగో మీ మనసు మార్చుకోండి, మీ క్రియల్ని విడిచిపెట్టండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, ఆయన తట్టు తిరగండి. యేసుక్రీస్తు వారి తట్టు మనం తిరిగినట్లయితే, మన హృదయాలను మనం సరి చేసుకున్నట్లయితే, మన హృదయంలో ఆయనకి చోటునిచ్చినట్లయితే, ఈ రాత్రి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఎన్నో సాక్ష్యాలండి. ఇక్కడ కూర్చున్న ఇంకో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం, మేమే ఒక నిజమైన సాక్షులంగా ఉన్నాం. మా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో సమస్యల నుంచి, శోధల నుంచి మమ్మల్ని తప్పించి ఇటు రీతిగా మీ ముందు మమ్మల్ని నిలబెట్టాడు దేవుడు. ఇదిగో మా జీవితాలే ఒక సాక్ష్యంగా ఉన్నాయి. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేయగలడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇదిగో మానవులను రక్షించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మతం మార్చడానికి రాలేదు, మన హృదయాలను మార్చాలని, మన హృదయం మార్చుకోవాలని కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఆయనకి రాత్రి చోటు ఇవ్వగలిగినట్టయితే, మన హృదయంలో ఆయనకి చోటిస్తే మన జీవితంలో అద్భుతాన్ని ఈ రోజు నుంచి మనం చూడగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలని ఈ పాటల ద్వారా, తర్వాత చేయబడే సినిమా ద్వారా ఆయన గురించి మనం ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.